10 కోట్ల వ్యూస్ ఒకే ఒక్క వీడియోకి! అబ్బా, వినడానికి అసాధ్యమనిపిస్తుంది కదా. కానీ దీని వెనుక ఒక పక్కా పద్ధతి ఉందన్నమాట. యూట్యూబ్ కింగ్ మిస్టర్ బీస్ట్ తన సక్సెస్ సీక్రెట్స్ని ఎలా బయటపెడుతున్నాడో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయంగా మిస్టర్ బీస్ట్. అంటే మనమిప్పుడు తెలుసుకోబోయేది ఏదో చిన్న చిట్కా కాదు, ఆయన సక్సెస్ ఫార్ములా మొత్తం అన్నమాట. సో ఆ రహస్యం పేరు views.com. అవును, ఈ ఒక్క టూల్ గురించి ఈరోజు మనం పూర్తిగా విశ్లేషించబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆ 10 కోట్ల వ్యూస్ సీక్రెట్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత అందరికీ ఫ్రీగా దొరికే టూల్స్ ఏంటి, ఇంకాస్త ముందుకు వెళ్ళి ప్రో ఫీచర్స్తో ఏం చెయ్యొచ్చు, చివరిగా అసలు దీనివల్ల క్రియేటర్ల ప్రపంచం ఎలా మారిపోబోతోంది అనే విషయాలు చూద్దాం. రైట్, మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఆ 10 కోట్ల వ్యూస్ రహస్యం ఏంటి? చూడండి, ఏ క్రియేటర్కైనా తమ వీడియో వైరల్ అవ్వాలనే ఉంటుంది. కానీ ఎలా? ఆ సక్సెస్ ఫార్ములాను పట్టుకోవడమే అదే అసలైన ఛాలెంజ్. ఒక్కసారి ఊహించుకోండి, యూట్యూబ్లో మనకు నచ్చిన ఏ ఛానల్ అనాలిటిక్స్ అయినా మనం చూడగలిగితే, వాళ్ల ఏ వీడియో ఎందుకంత పెద్ద హిట్ అయిందో, దాని వెనకున్న డేటా మొత్తం మన చేతిలో ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. ఆ ఆలోచనే ఈ టూల్ ఫ్రీ ఫీచర్స్కి పునాది వేసింది. ఓకే, మరి ఫ్రీగా దొరికే ఆ అనలిటిక్స్ టూల్స్ ఏంటో చూద్దాం. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే వీటిని ఎవరైనా సరే ఇప్పుడే వాడటం మొదలుపెట్టచ్చు. ఈ ఫ్రీ ప్లాట్ఫామ్లో ఏమేమున్నాయంటే, ఏ ఛానల్ అనలిటిక్స్ అయినా చూడొచ్చు, వీడియోలను లోతుగా విశ్లేషించొచ్చు, మనలాంటి వేరే ఛానల్స్ని కనుక్కోవచ్చు, ట్రెండింగ్లో ఏముందో తెలుసుకోవచ్చు. వీటన్నింటికీ తోడుగా ఒక సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి. అదేంటంటే, లాంగ్ ఫామ్ వ్యూస్ వర్సెస్ షార్ట్ ఫామ్ వ్యూస్. ఈ టూల్ ఈ రెండింటిని వేరు చేసి చూపిస్తుంది. ఎందుకంటే చూడండి, షార్ట్స్కి లక్షల్లో వ్యూస్ రావచ్చు, కానీ అవి వేరు. ఆడియన్స్ని గంటల తరబడి కూర్చోబెట్టే లాంగ్ ఫామ్ వీడియోలో వ్యూస్ వేరు. ఒక ఛానల్ నిజమైన సత్తా ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ తేడా అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పటిదాకా క్రియేటర్లకు మాత్రమే తెలిసిన కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు పబ్లిక్ అయిపోయాయి. ఏ వీడియోకైనా సరే దానికి రోజుకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు ఏ థంబ్నెయిల్స్ మార్చారు, వాళ్ల ఛానల్లోనే ఆ వీడియో ర్యాంక్ ఎంత, ఇలాంటి డేటా మొత్తం ఇప్పుడు ఎవ్వరైనా చూడొచ్చు. అంతేకాదు, దీన్ని వాడటం కూడా చాలా సింపుల్. ఒక చిన్న క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, మనం యూట్యూబ్ చూస్తున్నప్పుడే ప్రతి వీడియో పక్కన ఈ డేటా మొత్తం కనిపిస్తుంది. జస్ట్ కొన్ని క్లిక్స్తో, మ్యాజిక్ లాగా. ఓకే, ఇప్పటిదాకా మనం చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇప్పుడసలు సినిమా మొదలవుతుంది. అదేంటంటే, ప్రొఫెషనల్స్ వాడే పవర్ఫుల్ ప్రో ఫీచర్స్. అతిపెద్ద వీడియోల వెనక దాగి ఉన్న టూల్స్ ఇవే. సరే, మరి ఈ ప్రో ఫీచర్స్కి డబ్బులెందుకు పెట్టాలి, ఫ్రీగా ఇవ్వొచ్చు కదా అనే ప్రశ్న రావచ్చు. దానికి మిస్టర్ బీస్ట్ సమాధానం చాలా క్లియర్గా ఉంది. ఆయనేమంటున్నారంటే, ఈ టూల్స్ని నడపడానికే అక్షరాల మిలియన్ల డాలర్లు ఖర్చవుతుందట. అందుకే వాటిని ప్రో వర్షన్లో పెట్టాల్సి వచ్చింది. ప్రో టూల్స్లో మొదటిది నా ఫేవరెట్, అవుట్లయర్. ఇది అచ్చం ఒక బంగారుగనిలాంటిది. అవుట్లయర్ అంటే ఏంటంటే, ఒక ఛానల్ సగటు వీడియోల కంటే వందల, వేల రెట్లు ఎక్కువ సక్సెస్ అయిన వీడియో, ఆ ఒక్క వీడియోలో ఒక వైరల్ ఫార్ములా దాగుంటుంది. దాన్ని కనిపెట్టడానికే ఈ టూల్. 1000 రెట్లు, అవును, ఒక్క అవుట్లయర్ వీడియో ఆ ఛానల్లోని మామూలు వీడియోల కంటే 1000 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ చూపగలదు. అంటే ఆలోచించండి, నెక్స్ట్ వైరల్ ఐడియాను పట్టుకోవడానికి ఇది ఎంత పవర్ఫుల్ వెపనో. ఇప్పుడు ఇంకో క్రేజీ టూల్ గురించి చూద్దాం, థంబ్నెయిల్ సెర్చ్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకు ఒక ట్రాక్టర్ పక్కన నిలబడిన మనిషి అని టైప్ చేస్తే చాలు, యూట్యూబ్లో అలాంటి థంబ్నెయిల్స్ ఏమేమున్నాయో అన్నీ మన ముందుకొచ్చి పడతాయి. ఇది థంబ్నెయిల్ ఐడియాల కోసం ఒక విజువల్ గూగుల్ లాంటిదన్నమాట. ఇక మరో అద్భుతం, ఏబీ టెస్ట్ లైబ్రరీ. చూడండి, క్రియేటర్స్ ఏ థంబ్నెయిల్ పనిచేస్తుందో తెలుసుకోవడానికి చాలా సమయం, డబ్బు ఖర్చు పెట్టి టెస్టులు చేస్తుంటారు. కానీ ఈ లైబ్రరీతో ఆ కష్టమే లేదు. వేరేవాళ్లు చేసిన లక్షలాది టెస్ట్ల నుండి మనం ఫ్రీగా పాఠాలు నేర్చుకోవచ్చు. ఇదిగో ఉదాహరణకు ఈ ర్యాన్ ట్రేహాన్ చేసిన టెస్ట్ చూడండి. అతను 3 వేర్వేరు థంబ్నెయిల్స్ పెట్టాడు. అందులో ఎకానమీ వర్సెస్ ఫస్ట్ క్లాస్ అనే కాన్సెప్ట్ ఉన్న థంబ్నెయిల్ క్లియర్ విన్నర్ అయింది.
ఇలాంటి సక్సెస్ఫుల్ టెస్ట్ల నుండి మనం నేర్చుకుంటే మన టైం, మన ఎఫర్ట్ రెండూ సేవ్ అవుతాయి కదా. ఇవే కాకుండా ఇంకా కొన్ని పవర్ టూల్స్ కూడా ఉన్నాయి. అలర్ట్స్తో ఏదైనా టాపిక్ వైరల్ అవ్వగానే మనకు తెలిసిపోతుంది. కలెక్షన్స్తో మనం రీసెర్చ్ చేసిన ఐడియాలన్నింటినీ ఒకేచోట నీట్గా సేవ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ టూల్స్ రాకతో క్రియేటర్స్ ప్రపంచంలో ఒక కొత్త శకం మొదలైందని చెప్పాలి. ఇకపై క్రియేటివిటీ అంటే కేవలం ఊహించడం కాదు, డేటాతో కూడిన క్రియేటివిటీ అనమాట. మనమిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే, ఇక ఇది వర్కౌట్ అవ్వచ్చు అని ఊహించే రోజులు పోయాయి. ఇది వర్కౌట్ అవుతుంది అని డేటా ఆధారంగా చెప్పే రోజులు వచ్చాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే గెలుపుకు కొత్తదారి. అండ్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. వచ్చే ఏడాదిలోపే ఇలాంటివి మరో 12 కొత్త టూల్స్ని తీసుకురాబోతున్నామని మిస్టర్ బీస్ట్ చెప్తున్నారు. అంటే ఈ ప్లాట్ఫామ్ ఇంకా ఇంకా పవర్ఫుల్ అవ్వబోతోందన్నమాట. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. క్రియేటర్లు అందరి చేతిలో ఒకే రకమైన డేటా ఉన్నప్పుడు, అందరి దగ్గర ఒకేలాంటి టూల్స్ ఉన్నప్పుడు, ఒక మంచి క్రియేటర్కి, ఒక గొప్ప క్రియేటర్కి మధ్య తేడా ఏంటి? ఆ డేటాని ఎవరు ఎలా వాడుకుంటారు అనే దానిమీదే అంతా ఆధారపడి ఉంటుందా? లేక అంతకు మించి ఇంకేదైనా ఉందా? ఆలోచించాల్సిన విషయమే కదా.